నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మనకు వినిపిస్తున్న పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. మరి ఉదయ్ కృష్ణారెడ్డికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, తల్లిదండ్రులు లేరు. మరి వాళ్ళ నానమ్మ కష్టపడి తీసుకొచ్చిన పైసలతోనే జీవనం సాగించేవారు. కానిస్టేబుల్ అయ్యాడు. కానిస్టేబుల్ అయిన తర్వాత సిఐ అందరి ముందు అవమానించాడంటూ మరి అక్కడ 2018లో రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించాడు. ర్యాంక్ ఎంతో పట్టుదలతో సాధించాడు. ఎంతో మందికి అయితే ఆదర్శంగా నిలిచాడు. మరి ప్రస్తుతం ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి. మరి ట్రైనింగ్ తీసుకున్న సమయంలో తోటి ట్రైనీ మహిళ IPSని లైంగికంగా వేధించాడంటూ, అసభ్యకరంగా మెసేజ్లు పెట్టాడంటూ, ప్రైవేటు వీడియోలు తెలియకుండా తీశాడంటూ, తన భర్తకు పంపించాడంటూ కూడా తను ఆరోపణలు చేసింది. మరి ఆరోపణలు విన్న తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి కూడా వెంటనే స్పందించడం జరిగింది. స్పందించి నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇద్దరి మధ్యలో సంబంధం ఉంది, మరి తను కూడా అంగీకరించింది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అనే విధంగా కూడా మరి తను కూడా కోర్టులో పిటిషన్ వేశారు. మరి పిటిషన్ వేసిన తర్వాత ఎంతోమంది మీడియా సంస్థలు ఆయన్ని రోల్ మోడల్గా ఒకప్పుడు రాసుకొచ్చారు. ఇప్పుడు కొందరు మీడియా ప్రతినిధులు మాత్రము ఆయన తప్పు చేశారంటూ చెప్పడం జరుగుతుంది. కొందరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొందరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మరి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి పాజిటివ్ వాళ్ళు చెప్పేది ఒకటే, మరి ఆల్రెడీ కోర్టులో ఉంది కదా, కోర్టు నిర్ణయిస్తుంది కదా, ఎందుకు జడ్జి చేస్తున్నారు అనే విధంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నంకి పాల్పడ్డాడు. మరి వాళ్ళ తమ్ముడు వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలోకి కింద పడిపోయి ఉన్నాడు. పక్కన ఒక సూసైడ్ లెటర్ ఉంది, అలాగే శానిటేషన్ బాటిల్ మొత్తం ఖాళీగా ఉంది. దాన్ని చూసి మా అన్నయ్య ఎక్కడ శానిటేషన్ బాటిల్ తాగి మరి సూసైడ్కి అటెంప్ట్ చేశాడేమో అనే భయంతో వెంటనే SR నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. మరి అక్కడ అంత గందరగోళంగా అయితే నడిచిన తర్వాత అసలు విషయం ఈ రోజు డాక్టర్ నివేదిక ప్రకారం మనం చూసుకున్నట్లయితే డాక్టర్స్ చెప్పింది ఒకటే, ఆ రోజు ఎక్కువగా తాగడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అలా పడుకున్నాడు అనే విధంగా ఈ రోజు అసలు నిజం బయటపడింది. అంటే ఆ రోజు ఆత్మహత్య యత్నంకి పాల్పడలేదు, ఎలాంటిది పాయిజన్ తాగలేదు, కేవలం అధికంగా తాగడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడంటూ కూడా డాక్టర్స్ నివేదికలో అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అయితే మనం డిసైడ్ చేయలేం. ఏదైనా కూడా కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.